అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ నేను డాన్స్ నేర్చుకోవడం వల్ల దాని నుంచి నేను పర్సనల్గా ఏం నేర్చుకున్నాను అండ్ రేపు పొద్దున నా స్టూడెంట్స్కి నేను ఏం పాస్ ఆన్ చేస్తున్నాను అనే దాని గురించి మాట్లాడతాను. ముందు వీడియోలో మీరు ఆల్రెడీ చూసినట్టుగా ఆల్రెడీ ఒక పోస్ట్ చేయడం జరిగింది. మా స్టూడెంట్స్ ద్వారానే వాళ్ళు ఏం నేర్చుకున్నారు అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచే వాళ్ళు ఎలా నేర్చుకున్నారు అసలు ఆ పాయింట్స్కి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దామనుకుంటున్నా. మా ఇన్స్టిట్యూట్లో మేము ఫాలో అయ్యి కొన్ని రూల్స్ని బేస్ చేసుకొని అవి అసలు ఎందుకు ఫాలో అవ్వాలి అంటే మా ఇన్స్టిట్యూట్లోనే కాదు, చాలామంది డాన్స్ టీచర్స్ వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో కామన్గా ఉండే రూల్సే అందరూ ఫాలో అవుతాయి. వాటిని బేస్ చేసుకొని వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఏం నేర్చుకుంటారని చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ థింగ్ రెస్పాన్సిబిలిటీ ఎలా వస్తుంది అసలు పిల్లలకి డాన్స్ నేర్చుకోవడం వల్ల అని అంటే, ఇప్పుడు జనరలీ ఒక టీచర్ అడుగుతుంది, ఏమని అడుగుతుందంటే, నాన్న మీరు యాబ్సెంట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆర్ మీరు ఒక 1 month క్లాసెస్కి ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల రాలేకపోతున్నారు అని అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదు, మీకు టీచర్ ప్రోగ్రామ్ గురించి ఇంటిమేట్ చేసింది, అలాంటప్పుడు మీ ప్రోగ్రామ్ చేస్తున్నారా లేదా అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి అని ఇలాంటి చిన్న చిన్నవి ఏ టీచర్ అయినా అడుగుతారు. వెదర్ క్లాసికల్ డాన్స్ టీచర్ ఆర్ వెస్టర్న్ డాన్స్ టీచర్ ఆర్ ఇంకేదైనా ఆర్ట్ ఫామ్ నేర్పించే టీచర్స్ ఎవరైనా కూడా వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు కాంపిటీషన్స్ గురించి కానీ వాళ్ళ యాక్సిడెంట్స్ గురించి కానీ. ఆ అడిగినప్పుడు పిల్లలు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో ఒకసారి ఇవ్వడం వల్ల, ఒకసారి వాళ్ళ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ టైం వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు వాళ్ళు. అరే మేము టీచర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పలానా రోజు క్లాస్కి వెళ్ళట్లేదు అంటే మేము టీచర్కి చెప్పాలి, టీచర్ అడిగారు చెప్పమని అడిగారు. ఎందుకు టీచర్ అడుగుతారు, చెప్పాల్సిన అవసరం ఏముంది అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఎందుకు అని అంటే ఒక 10 మంది స్టూడెంట్స్ని మేనేజ్ చేస్తున్నప్పుడు టీచర్ హ్యాస్ దేర్ ఓన్ ప్లాన్స్. ఇప్పుడు ప్రతి పిల్లలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రతి పిల్లలు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ నుంచి నేర్పించడం, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ నుంచి నేర్పించడం ఉంటుంది. కాబట్టి టీచర్ ప్లానింగ్ అనేది తను ఆల్రెడీ చేసుకుంటుంది. సో ఆ ప్లానింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి టీచర్ విల్ ఆస్క్. కానీ అది రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా అనేది కూడా అంతే ఈక్వల్గా ఇంపార్టెంట్. సో ఈ టీచర్ అడగడం, పిల్లలు రెస్పాండ్ అవ్వడం అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దిస్ ఆటోమేటికలీ విల్ డెవలప్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ కిడ్స్.